హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి నడుస్తా ఉంది. అంటే ఎన్నో చోట్ల 2 దేశాల మధ్య యుద్ధాలు ఇట్లా రకరకాల ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో నేపాల్‌లో అంతర్యుద్ధం అనేది ప్రారంభమవ్వడం జరిగింది. దీన్ని మనం అంతర్యుద్ధంగానే మనం చెప్పుకోవచ్చు. చేతగాని ప్రభుత్వం, అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ప్రభుత్వం, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు, ప్రజల్ని అణగదొక్కచ్చు, అవసరం వస్తే ప్రజల్ని ప్రాణాలు కూడా తీయొచ్చు అని చెప్పుకునేటటువంటి నేపాల్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి ఇవాళ ఆ దేశం అట్టుడికి పోతుంది. కొంతమంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది తీవ్రంగా గాయాలయ్యాయి. యువతలో ఈ స్థాయిలో ఉద్రేకం కావచ్చు, ఆవేశం కావచ్చు, లేదంటే కట్టలెత్తించుకోవడానికి కారణాలు ప్రపంచ దిగ్గజాలుగా ఉన్నటువంటి మీడియా సంస్థలన్నింటినీ అన్నీ కూడా వాటిని అణగదొక్కే ప్రయత్నం చేసినా ఇందులో ఒక అంశం వల్లనే, ఒక దారుణమైనటువంటి ఘటన వల్లనే ఈ స్థాయిలో నేపాల్‌లో యుద్ధం అనేది అంటే యువతతో కూడుకున్నటువంటి ఈ అంతర్యుద్ధం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. దీని అందరూ కూడా సోషల్ మీడియా యుద్ధం, సోషల్ మీడియా యుద్ధం. అక్కడ సోషల్ మీడియాని ఏదైతే ఫేస్‌బుక్ గానీ, ట్విట్టర్ గానీ లేదంటే ఇట్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నిటిని కూడా అక్కడ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, క్లోజ్ చేసిన నేపథ్యంలో, ఐటీ శాఖ క్లోజ్ చేసిన నేపథ్యంలోనే ఈ రకంగా యువతలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయని అందరూ కూడా చెప్పుకుంటున్నారు కానీ బట్ వాస్తవానికి అది కాదు జరిగింది. అయితే నేపాల్ ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి ఒక మంత్రి సంబంధించినటువంటి కారు 11 ఏళ్ల బాలికని ఢీకొట్టడం జరిగింది ఒక ప్రాంతంలో. ఆ సందర్భంగా అక్కడ అక్కడ ఘటన జరిగిన వెంటనే నిర్లక్ష్యంగా ఆ మంత్రికి సంబంధించిన కారు అక్కడి నుంచి కూడా డ్రైవరు అతను వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే వెంటనే స్థానికులు వాళ్ళని పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, ఆ 11 సంవత్సరాల బాలిక తీవ్రంగా గాలయ్యే ప్రాణాపాయ స్థితిలో ఉండి దాని తర్వాత ఆమె చికిత్స పొందుతూ ప్రస్తుతానికైతే బతికిందే కానీ అయితే ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మంత్రి డ్రైవర్ పైన, మంత్రి పైన, వీళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఆ నేపాల్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో కేపీ శర్మ ఓలీ ఈయన సమర్థించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు అనేది ఎవరు కావాలనే గుద్దరు కదా. మరి దీనిపైన దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, సోషల్ మీడియాలో కానీ ఇట్లా మీడియాలో కానీ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకులు అంటూ కూడా రకరకాలుగా అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక అధికారంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత అంటే ఒక 11 సంవత్సరాల బాలికను గుద్దేసి చంపేసే ప్రయత్నం చేస్తే అతని పైన చర్యలు తీసుకోకుండా ఒక దేశానికి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత మర్చిపోయి ప్రజల ప్రాణాలను చెలగాటమైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా బాధ్యత మర్చిపోయి అబాధ్యతగా వాళ్ళని ఆ రకంగా సమర్థించుకునే ప్రయత్నం చేయడాన్ని జీర్ణించుకోలేనటువంటి యువత రోడ్లపైకి రావడం జరిగింది. అదే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఉద్యమమే ప్రస్తుతానికి ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా అక్కడ జనరేషన్ జెడ్ యువత అనేటటువంటి పేరుతో కొంతమంది యూత్ వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సైన్యంలాగా అంటే దేశ రక్షణ కోసం ఒక సైన్యంలాగా వాళ్ళు సోషల్ మీడియా సైన్యంలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి చేసినటువంటి ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఆ 11 సంవత్సరాల యువతకి అంటే చిన్న ఆడబిడ్డకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే రంగంలోకి దిగడం జరిగింది. అందువల్లనే ఈ రకంగా పోలీసులకి, సైన్యానికి ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే అంటే సెప్టెంబర్ ఈ నెల 4వ తారీఖున సోషల్ మీడియాను అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసిన నేపథ్యంలో దాని తర్వాత పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి రావడం, పార్లమెంటు భవనాలు రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం, దాని తర్వాత పోలీసులకి, యువతకి అంటే సోషల్ మీడియాను రద్దు చేసినటువంటి యువతకి కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా వీళ్ళు చేసినటువంటి నేపథ్యంలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు అంటే కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో చాలామంది చనిపోయారు. దాదాపుగా 18 మంది 19 వరకు ఆ సందర్భంలో చనిపోవడం జరిగింది. మళ్ళా 9వ తారీఖు కూడా అంటే పోలీసులకు సంబంధించి పోలీసులే కాకుండా దేశవ్యాప్తంగా సైన్యం మోహరించిన నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలకు సంబంధించి
తీవ్ర ఆవేదన, దాని తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినటువంటి ప్రధానమంత్రి ఓలీ కూడా ఆయన పదవికి రాజీనామా చేయడం, అది సైన్యం చొరవ చూపి సైన్యం అంటే శాంతి భద్రతలు అంటే దేశాన్ని రక్షణ కోసం సైన్యం నడుము బిగించి ప్రజల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రికి చెప్పడం, ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీనామానే దీనికి సుముఖం, రాజీనామా చేయకపోతే దేశం అల్లకల్లోలం అయిపోతుందని ఆలోచన చెప్పిన నేపథ్యంలోనే బలవంతంగా ఓలీ ప్రధానమంత్రికి రాజీనామా చేయడం జరిగింది. సరే, ఆయన ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతన్ని రహస్య ప్రాంతానికి తరలించినప్పటికీ కూడా ఈ స్థాయిలో చూశారు కదా, 11 సంవత్సరాల బాలిక పైన ఒక మంత్రి చేసినటువంటి అంటే దాడికి కారు డ్రైవర్ చేసిన దాడికి సంబంధించి సమర్థించుకున్నటువంటి ప్రధాని కూడా దేశ ప్రధాని కూడా అక్కడి ప్రజలు గద్దె దించడమే కాకుండా మరోసారి ఇలాంటిది చరిత్రలో ఎప్పుడు ఈ రకంగా జరగకూడదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం అనేది నిజంగా నేపాల్ ప్రజలకి, అదేవిధంగానే నేపాల్ యువతకి ఏదైతే ఇది జనరేషన్ జెడ్ యువత ఎవరైతే ఇది ఫామ్ చేసి అక్కడ ఈ వ్యవస్థను నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియాలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఇట్లా రకరకాల సోషల్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసిన నేపథ్యంలోనే యువత దీన్ని ఒక ఇదిగా తీసుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ బట్ వాస్తవ పరిస్థితి అది కాదు. 11 సంవత్సరాల ఒక ఆడబిడ్డని కారుతో ఢీకొట్టిన ఘటన సందర్భంలో దాన్ని దేశ ప్రధాని సమర్థించిన కారణంగానే ప్రజల్లో ఆ స్థాయిలో ఆగ్రహ జ్వాలలు రావడం జరిగింది అనేది నిజాలు, వాస్తవాలుగా మనం చూడొచ్చు.